నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు ఉత్కంఠను కూడా రేపుతోంది. ఎందుకు అంటే ఇటు లిక్కర్ కేసు స్పీడప్ అందుకున్న నేపథ్యంలో థర్డ్ ఛార్జ్ షీట్ ను కూడా సిట్ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది అని చర్చ నడుస్తున్న వేళ మరి లోకేష్ గారు ఇదే అంశాన్ని ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉందా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్తూనే ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఇదే అంశాన్ని చర్చిస్తారు అన్న వార్తలు అయితే బయటకు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి ఈసారి ఏంటి, లిక్కర్ కేసు తుది దశకు చేరుకోబోతుంది అని చెప్పి కూడా తెలుస్తోంది. మరి ఈసారి ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏమైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడతారంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెక్కడితో చెక్ పడే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుందంటారు? గత 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ శ్రేణులు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో జరిగిన తప్పుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఈ తప్పులన్నిటి మీద మీరు విచారణ ఎప్పుడు జరుపుతారు, ఈ తప్పులకు పాల్పడ్డ వాళ్ళని ఎప్పుడు అరెస్టులు చేస్తారు, ఈ తప్పులు మొత్తానికి కేంద్ర బిందువుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని చెప్పని ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొంత ఉదాసీనత ప్రదర్శిస్తుంది అని చెప్పని వాళ్ళ సొంత శ్రేణులే ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి లేదు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అభయం ఇచ్చారు, ఆయనకి ఏం కాదు, యాజ్ లాంగ్ యాజ్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఆ హోదాలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి అభయం దక్కినట్టే అని చెప్పని కూడా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. కానీ ఇవాళ ఒక టెయింటెడ్ పాలిటీషియన్, అవినీతి మకిలంటున్న రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడితోటి అనుబంధం కొనసాగించుకుంటూ ఈ నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత, అవసరం వాళ్ళకి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా హయాంలో ఏ విధ్వంసాలకు పాల్పడ్డాడు, ఏ అవినీతికి పాల్పడ్డాడు, ఏ వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు అని చెప్పని ఒక్కొక్కటిగా వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ఏ విధంగా ఎదురు చూస్తా ఉన్నారో, వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే 2019-24 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆశలు వేరు. రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే ఈ రాష్ట్రానికి పాలకుణ్ణి, సర్వం సహా ఈ అధికారం నా చేతిలోనే ఉంటది, నేను చెప్పిందే శాసనం, నేను తీసుకున్నదే నిర్ణయం అని చెప్పని ఒక రకమైన అహంభావ దూరంతో ఆయన వ్యవహరించాడు. అంటే ప్రజలు 2019 ఏప్రిల్ 11 జరిగిన ఎన్నికల్లో ఓటు ద్వారా ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న సమాచారం మే 23 జరిగిన లెక్కింపులో ఆయనకి నిర్ధారణ అయింది. తద్వారా మే 30 తారీఖు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నాకు ఈ పదవి దక్కింది అని మర్చిపోయాడు ఆయన. ఈ పదవి కోసం నేనే పెట్టుపుట్టా, ఈ పదవి నాకే శాశ్వతం. నేను 2014-19 మధ్య నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహకర్తల మద్దతుతోటి ఎంతలా విష ప్రచారం చేసి నేను సక్సెస్ అయ్యానో ఇదే విధానాన్ని నేను కొనసాగించుకోగలను, నాకు ఎలివేషన్ ఇచ్చుకోగలను, నా ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడగలను. దీన్నే ప్రజలు ఎల్లకాలం నమ్ముతూ ఉంటారు, నన్ను మాత్రమే నమ్ముతారు, నన్నే నమ్ముతారు అనే ఒక రకమైన అతిశయంతో ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు అమాయకులు కాదు, ఎల్లకాలం మోసం చేయలేరు ప్రజల్ని. గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నరేంద్ర మోడీ గారిని, అరుణ్ జైట్లీ గారిని ఉద్దేశించి ఒక ప్రసంగం చేస్తారు. యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్. పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అంటాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ ఫూల్స్ అని అనుకున్నాడు ఆయన. కానీ ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఫూల్ చేసి ఆయన స్థాయిని, స్థానాన్ని మాకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తే, మమ్మల్ని మోసం చేస్తే మేము నీకు ఇచ్చే శిక్ష ఇది అని చెప్పని ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కల్పించారు. ఇవాళ ఆయన పాలనా హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ విచారణ జరుగుతా, ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తా, ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వరుస క్రమంలో సబ్మిట్ అవుతా, న్యాయస్థానం దగ్గర ప్రతి సందర్భంలో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా, కొందరు అప్రూవర్లుగా మారతా. ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమే నిర్వహణ జరిగింది. ప్రజల కోణంలోనో, రాష్ట్ర కోణంలోనో, రాష్ట్ర హితం కోరే కాకుండా, తాను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే దిశగా కాకుండా ఈ దక్కిన అవకాశాన్ని ఎలా తాను సద్వినియోగం చేసుకోవాలన్న కోణంలోనే ఆయన పరిపాలన జరిగింది అని చెప్పనే స్పష్టత ప్రజలకు వచ్చింది. ఈ వచ్చిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకి లబ్డబ్ అన్న స్థానంలో ఇవాళ జైలు, బెయిలు గుర్తొస్తుంది.
ఎందుకంటే ఈ సెప్టెంబర్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. 2013 సెప్టెంబర్ 23 తారీఖు రోజు ఆయన మీద నమోదైన 11 సిబిఐ అక్రమాస్తుల కేసుల్లో 2013 సెప్టెంబర్ 23 ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే ఈ సెప్టెంబరు రేపు 23 తారీఖు వస్తే ఆ కేసులో ఆయనకి బెయిల్ దక్కి 12 సంవత్సరాలు నిండుతూ ఉంది. మరి ఆయన కేసుల హాజరుకి కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందాడు. వేల వాయిదాలు గడుస్తూ ఉన్నాయి. ఆయన బృందం సిబిఐ కోర్టులో దాఖలు చేస్తున్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల నేపథ్యంలో అసలు కేసు ఇప్పటికి ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. ప్రజల నుంచి ఇదే పదే విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. అదే ఒక సామాన్యుడికైతే ఇంతటి వెసులుబాటు తక్కువదా? ఇన్ని కేసులుండి, ఇన్ని ఛార్జ్ షీట్లు నమోదయ్యుండి, ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతా ఆయన ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తుంటే చట్టపరంగా ఆయన బెయిల్ రద్దుకి ఎందుకని పట్టుబట్టరు అని చెప్పని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసింది. ఈ సెప్టెంబర్లో లిక్కర్ కేసు ముగింపు దశకి రీచ్ అవుతా ఉంది. కొత్త ట్విస్టులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు మామూలు రూపంలో వసూలు చేయబడ్డాయి, ఎవరెవరు ఆ వసూళ్ల పర్వాన్ని పర్యవేక్షించారు, ఎవరెవరు ఆ నగదు కలెక్ట్ చేశారు, ఎవరెవరు ఆ నగదు స్టోర్ చేశారు, ఎవరెవరు ఆ నగదుని షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు ఆ నగదుని వాటాల రూపంలో పంచుకున్నారు, ఎవరెవరు ఏ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎవరెవరు ఏ అభ్యర్థులకు పంపిణీ చేశారు, ఈ వాస్తవాలు మొత్తాన్ని కూడా సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలతో సహా సిట్ సేకరించగలిగింది. ఎవరి ఆదేశాలతో ఎవరి లబ్ధి కోసం ఈ కార్యకలాపాల నిర్వహణ అంతా కూడా జరిగింది. ఎండ్ బెనిఫిషరీ ఒక రాజకేశ్ రెడ్డో, ఒక గోవిందప్ప బాలాజీయో, ఒక చాణిక్యో వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు సంపాదించుకోవటానికి ఈ నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ జరగల, ఈ కుంభకోణం జరగల. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాలతో ఆయనకి అనుయాయులుగా ఉన్న వ్యక్తులు ఆయన కోసం నిర్వహణ చేసిన స్కామ్ ఇదంతా. ఇది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి సిట్కి నిర్ధారణ అయింది. అయిన నేపథ్యంలో సిట్టు 3వ ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి లోపల గుబులు. ఎందుకంటే ఇప్పుడు కనుక తాను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు అని అంటే మొత్తం తన చరిత్ర మొత్తం తవ్వితేస్తారు. ఇప్పటివరకు ఏంటి, ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకు ఆటంకం అవుతుంది అన్న కారణంతో ఆ రోజు వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందాడు. గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే. అయినా సరే సిబిఐ వైపు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయండి, మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందనే పట్టు పట్టల. కానీ ఇప్పుడు అరెస్టే జైల్లో ఉంటాడు. దాంతో వాళ్ళకు కూడా ఏమవుద్ది, వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు అవుద్ది. సో ఆయన కోసం పెద్ద వేచి చూడాల్సిన నెక్స్ట్ లేదు. ఇక ఎన్ఐఏ కోర్టుకి సాక్ష్యం చెప్పాలి. కోడికత్తి కేసులో 6 సంవత్సరాల నుంచి ఆ కేసు విచారణకు సహకరించడం వల్ల బాధితుడిగా ఆయన వాంగ్మూలం నమోదు చేయట్లా. రేపు ఈ జైలు నుంచి పీటీ వారెంట్ వేసి తీసుకెళ్తారు. ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం కేసు ఉంది. ఇప్పుడు మినిస్టర్ నారాయణ గారు దాఖలు చేసింది. దాని సమన్లు తీసుకోవడానికి కూడా ఈయన సిద్ధపడలా. ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి పంపించిన సమన్లు కూడా తిరుగుటపాలు వెనక్కి వచ్చినాయి. రేపటి రోజున ఆ కేసు విచారణ ఉంది, పీటీ వారెంట్ వేస్తారు, తీసుకొస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు తాను అనుభవిస్తున్న కంఫర్ట్ జోను కోల్పోబోతాననేది అర్థమైంది. అర్థమయ్యే దానికోసమే రప్ప నరుకుడు అంటే ఈ రెచ్చగొట్టే ధోరణితోటి నా జోలికి వస్తే హింసని ప్రేరేపిస్తా, మా శ్రేణులు విరుచుకు పడతాయి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాయి, అలజడులు సృష్టిస్తాయి, శాంతి భద్రతల సమస్యగా మారుద్ది అని భయపెడితే అరే రాష్ట్ర బ్రాండింగ్ ఎక్కడ దెబ్బతింటదో, జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బ తీసుకొని ఇప్పుడు వస్తున్న ఈ పెట్టుబడులని మనం ఎందుకు కాలదనుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్దని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా డిఫెన్స్ గా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దులే, జరిపిన విచారణకు పరిమితం అవుదాం అని చెప్పి అనుకుంటారేమో నేను ఒక స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్నాడు. ఆ పప్పులేం ఉడకవు. 100కి 100 పాళ్ళు అసలు కేంద్ర స్థానాన్ని కుంభస్థలాన్ని వదిలిపెట్టి పాత్రదారులందరినీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారా? వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే 5 సంవత్సరాల పాలకుడుగా ఆయన దద్దమ్మతనం కాదా అది? ఆయన ముక్కు కింద ఆయన అనుచరులు ఇన్ని వేల కోట్ల రూపాయల లంచాలు వీళ్ళు మామూలు పర్వం వీళ్ళు కొనసాగిస్తుంటే అది ఆయన పర్యవేక్షణ లోపం కదా, బాధ్యత రాహిత్యం అయింది కదా. అందులోనూ ప్రభుత్వం నడిపినటువంటి అదే అంటున్నా. పైకి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆ కన్సర్న్ మినిస్టర్ నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి నాదేం లేదు పైవాళ్లే అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి కంటే పైవాళ్ళు ఎవరు ఇంకా? ముఖ్యమంత్రి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది. జగన్మోహన్ రెడ్డి హానీమూన్ పీరియడ్ 2025 సెప్టెంబర్లో మొగవబోతుంది. వ్యవస్థను ధిక్కరించి విచారణకు సహకరించకుండా, న్యాయస్థానాలను గౌరవించకుండా, న్యాయస్థానాలకు హాజరు కాకుండా ఇప్పటి వరకు ఆయన పొందుతూ ఉన్న ప్రివిలేజ్కి
ఒక ముగింపు పలకబోతా ఉన్నారు. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే, జరుగుతున్న విచారణ గురించి బ్రీఫింగ్ ఇవ్వడం కోసమే ఇవాళ ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి అయ్యున్న నేపథ్యంలో ఇక్కడ భాగస్వామ్య పక్షాలు ఈ ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం జాతీయ స్థాయిలో కూడా అది చూపించే ప్రభావం దృష్ట్యా వాళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వటం కూడా ఒక భాగంగా. గతంలో లోకేష్ గారు కలిసిన డెఫినెట్ గా ఆ రోజుల్లో కూడా ఇక్కడ జరుగుతున్న కేసుల గురించి ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే రెండు రాజకీయ పక్షాలు, మిత్రపక్షాలు, కూటమిలో భాగస్వాముల మధ్య ఆ నాయకత్వాలు కలిసినప్పుడు అన్ని పాలనాపరమైన అంశాలే కాదు, 100% రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయి. కానీ అది ప్రైవేట్ సంభాషణలు, అవి బహిర్గతం చేయరు. అధికారికమైన చర్చలు ఏం జరిగినాయో, ఏ అంశాల గురించి అధికారికమైన ప్రస్తావనలు చేశారో వాటి గురించే ప్రజలకు వివరం చెప్తారు. కానీ ప్రైవేటు సంభాషణలు అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి, రేపు జరుగుతాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ముందు నుంచి ఈ కేసు గురించిన సమాచారం ఉంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అన్న అంశాన్ని ఆయన లోక్సభ వేదికగా ప్రస్తావించారు. మరుసటి రోజే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కృష్ణదేవరాయలు గారిని పిలిచి దీనికి సంబంధించిన సమాచారం ఏముందని అడిగి తీసుకున్నారు. ఆ తీసుకున్న తర్వాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు విచారణ జరుపుతా ఉంది. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, అలాగే చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డి వాళ్ళ ఇళ్లలో జరిపిన సోదాల్లో మరింత లోతైన సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణం డబ్బుకి సంబంధించి మాత్రమే జరుపుతున్న విచారణలో ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టుగా వెలుగులోకి వస్తా ఉంది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇప్పటి వరకు మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ గురించి, భూముల ఆక్రమణల గురించి, ఈ మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం లాంటి మినరల్ వెల్త్ గురించి, మద్యం అక్రమాల గురించి, వీటి గురించి విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి అంశాలు కూడా విజయానంద్ రెడ్డి ప్రమేయం కూడా నిర్ధారణ అవడంతో వీళ్ళందరి మధ్యన నెక్సెస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో మరింత విస్తృతంగా, మరింత విశ్వవ్యాపితమైన నెట్వర్కు, మాఫియా, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పని విచారణలో నిర్ధారణ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా అహంకార దూరంతో ఈ సృష్టించుకున్న విషవలయం ఇవాళ ఆయన్నే కబళించడానికి సిద్ధమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద నుంచి జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు తనకు తానుగా కనుమరుగు కావడానికి తానే రంగం సిద్ధం చేసుకున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.